ధర్మం తగ్గిపోతుంది, అసత్యం రాజ్యమేలుతుంది, మనుషుల ఆయుష్షు తగ్గిపోతుంది, ధనం ఉన్నవాడినే గొప్పవాడిగా భావిస్తారు. ఇవి మనం సోషల్ మీడియాలో చూసే మాటలు కాదు. వేల సంవత్సరాల క్రితం పురాణాల్లో చెప్పబడిన కలియుగ లక్షణాలు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, పురాణాల్లో చెప్పిన కలియుగం నిజంగానే ఇప్పుడు జరుగుతోందా, లేదా ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా? ఈ రోజు మనం పురాణాల్లో చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన కలియుగ సంకేతాలను పరిశీలిద్దాం. పార్ట్ 1. కలియుగం అంటే ఏమిటి? హిందూ ధర్మం ప్రకారం కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. 1. సత్యయుగం, 2. త్రేతాయుగం, 3. ద్వాపరయుగం, 4. కలియుగం. ఇందులో కలియుగం చివరి యుగం. ఇది ధర్మం కేవలం ఒక భాగం మాత్రమే మిగిలే కాలమని పురాణాలు చెబుతాయి. భాగవత పురాణం మరియు మహాభారతంలో కలియుగ లక్షణాల గురించి విపులంగా వివరించారు. శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత కలియుగం ప్రారంభమైందని నమ్మకం. పార్ట్ 2. ధనం ఉన్నవాడే గొప్పవాడు. పురాణాల్లో ఒక ముఖ్యమైన విషయానికి ఇలా ఉంది: ధర్మం, జ్ఞానం, గుణం కంటే ధనం ఉన్నవారినే సమాజం గౌరవిస్తుంది. ఇప్పుడు మనం చూసినా ఎంత మంచివాడైనా డబ్బు లేకపోతే విలువ తగ్గిపోతుంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, మనీ ఇవే స్టేటస్ సింబల్స్ అయ్యాయి. ఇది పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణాలకు దగ్గరగా ఉందని చాలామంది భావిస్తారు. పార్ట్ 3. సంబంధాల బలహీనత. పురాణాల ప్రకారం కలియుగంలో కుటుంబ బంధాలు తగ్గిపోతాయి, తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గుతుంది, స్వార్థం పెరుగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే కుటుంబాలు విడిపోతున్నాయి. టెక్నాలజీ మనుషులను దగ్గర చేసింది, కానీ మనసులను దూరం చేసిందని కొందరు అంటున్నారు. పార్ట్ 4. అసత్యం సాధారణమవుతుంది. పురాణాల్లో కలియుగంలో అబద్ధం చెప్పేవారే తెలివైనవారిగా కనిపిస్తారు అని ఉంది. ఫేక్ న్యూస్, ఆన్లైన్ స్కామ్స్, చీటింగ్, కరప్షన్ ఇవన్నీ చూస్తే చాలామందికి పురాణాల మాటలు గుర్తుకు వస్తాయి. నిజం చెప్పేవాళ్లు చాలాసార్లు వెనుకబడిపోతున్నారనే భావన కూడా పెరిగింది. పార్ట్ 5. ప్రకృతి మార్పులు. కొన్ని పురాణాల్లో ప్రకృతి అసమతుల్యత గురించి కూడా చెప్పబడింది. అసాధారణ వర్షాలు, తీవ్రమైన వేడి, ప్రకృతి విపత్తులు. ఇప్పటి క్లైమేట్ చేంజెస్ చూసి చాలామంది ఇవి కలియుగ సంకేతాలే అంటున్నారు. అయితే ఇది శాస్త్రీయ కారణాల వల్ల కూడా జరుగుతుందని గుర్తుంచుకోవాలి. పార్ట్ 6. మనుషుల ఆయుష్షు తగ్గిపోవడం. పురాణాల్లో కలియుగంలో మనుషుల శక్తి, ఆయుష్షు తగ్గుతాయని చెప్పారు. ఇప్పటి కాలంలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, లైఫ్ స్టైల్ డిజీజెస్ చాలా చిన్న వయస్సులోనే కనిపిస్తున్నాయి. టెక్నాలజీ పెరిగినా మనశ్శాంతి మాత్రం తగ్గిందని చాలామంది అనుభవిస్తున్నారు. పార్ట్ 7. కానీ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉంది. పురాణాలు కలియుగం గురించి భయంకరమైన విషయాలు మాత్రమే చెప్పలేదు, ఒక గొప్ప విషయానికి కూడా చెప్పారు. ఇతర యుగాల్లో కఠిన తపస్సులు చేయాల్సి వచ్చేది, కానీ కలియుగంలో భక్తితో దేవుని నామస్మరణ చేసినా మోక్షం పొందవచ్చని చెప్పారు. అంటే ఈ యుగం చెడు మాత్రమే కాదు, సాధారణ మనిషికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సులభమైన యుగమని కూడా భావిస్తారు. పార్ట్ 8. ఇవన్నీ నిజంగానే ప్రెడిక్షన్లా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. పురాణాలు నిజంగా భవిష్యత్తును చూశాయా, లేక మనుషుల స్వభావం ఎప్పుడూ ఇలానే ఉంటుందని ముందే అర్థం చేసుకున్నాయా? ఎందుకంటే లోభం, కోపం, అసత్యం, స్వార్థం ఇవి ప్రతి కాలంలోనూ ఉన్నవే. అందుకే కొందరు పురాణాలను మనుషుల మనస్తత్వానికి అద్దం అంటారు. కన్క్లూజన్. కలియుగం గురించి పురాణాల్లో చెప్పిన విషయాలు కొన్ని మన సమాజానికి దగ్గరగా కనిపిస్తున్నాయి, కొన్ని మాత్రం మనం ఎలా అర్థం చేసుకుంటామో దానిపై ఆధారపడి ఉంటాయి. కానీ ఒక విషయానికి మాత్రం నిజం: యుగం ఎలా ఉన్నా మనిషి తన ఆలోచనలు, తన ధర్మం, తన మంచితనం ద్వారా ప్రపంచాన్ని మార్చగలడు. అందుకే పురాణాలు భయపెట్టడానికి కాదు, మనల్ని జాగ్రత్తగా జీవించమని గుర్తు చేయడానికి ఉండొచ్చు. ఎండింగ్ హోప్. మీ అభిప్రాయం ఏమిటి? పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణాలు నిజంగానే ఇప్పుడు కనిపిస్తున్నాయా, లేక ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా? మీ ఆలోచనలను కామెంట్ చేయండి.